హలో, గంగారాం సేట్ని మాట్లాడుతున్నాను. హాయ్. బిజ్లీ, శంకర్ దాదా కొడుకు రాజు హవాలా కోసం నీ దగ్గరకు వస్తున్నాడు. వాడిని మాయ చేసి అక్కడే ఫినిష్ చేయి. ఇక్కడ హైదరాబాద్లో నా ముఠాదే పై చేయి అవుతుంది. ఓకే, తెల్లవారేలోపు గోవా సముద్రంలో ఉంటాడు. వెల్కమ్ వెల్కమ్. ఎదురుగా ఉన్న మెట్లెక్కి పైకి రండి. ఆగండి, లెఫ్ట్కి వచ్చి రైట్కి తిరగండి. ఏయ్, నేను ఇక్కడికి వచ్చింది లెఫ్ట్కి తిరగడానికి రైట్కి తిరగడానికి కాదు. ఈ క్యాష్ ఇచ్చి డాలర్లు తీసుకెళ్ళడానికి వచ్చాను. కోపం ఎందుకు సార్? వ్యాపారానికి వచ్చిన వాళ్లకు విందు కనువిందు ఇవ్వడం మా ఆచారం. ఎదురుగా ఉన్న తలుపు తీసుకుని లోపలికి రండి. ఏయ్, స్వర్గానికి వెళతావా నరకానికి వెళతావా? మంచం మీద నీతో స్వర్గం, మంచం కింద నీ వాళ్ళతో నరకం. చావబోయే ముందు ఒక్కసారి నీ ఇష్ట దైవాన్ని తలుచుకో. అలాగే, కానీ నువ్వు ఒక గుండుతో చావరా, 2 గుళ్ళు ఒకసారి పెలితేనే చస్తావు అని దేవుడు నా కల్లో కనిపించి చెప్పాడు ఒకసారి. కనుక బ్రదర్, నేను కళ్ళు మూసుకుని 1 2 3 అంటాను, మీరిద్దరు ఒకేసారి టబీబులు పిలిచారు. చచ్చేవాడి ఆఖరి కోరిక తీర్చాలంటారు. షూట్ హిమ్. 1 2 3 చెప్పాలి కదా. 1 2 3. నా లైఫే అదో టైప్. నేరాలు చేయకుండానే నా మీద నిందలు పడుతుంటాయి. కనీసం ఈ నిందైనా నా మీద పడకుండా ఉండినా చూడు దేవుడా. ఆడదాన్ని నమ్ముకోవడమే నేను చేసిన పొరపాటు. ఈసారి కూడా శంకర్ దాదా ముఠాదే పై చేయింది. శంకర్ దాదా బంగారంతో చేసిన దీపపు కుందిలాగుందిరా బొమ్మ. ఆహా, ఏంటి గురువా? గంట కొట్టిందిరా. కనిపిస్తుంది కదా? కొట్టింది గుడి గంట కాదురా, నా గుండె గంట. పడిన రోజు నీ నా కంట, పండింది నా పంట. అరే, నాన్నతో లేదు ఇక తంట. బాగా చేస్తుందో లేదో తెలియదు. వంట ఇప్పుడే వీళ్ళు కనుక్కుంటా పేరు. గురువా, ఇట్లా మనం వెళ్ళి పలకరిస్తే మనకి పని పడలేదనుకోండి.